సమతా స్ఫూర్తి కేంద్రం రెండో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మత్స్యవాహనం తెప్పోత్సవం ఇలవైకుంఠపురాన్ని తలపించింది. విరజా నదిని తలపిస్తున్న సమతా స్ఫూర్తి కేంద్రంలోని కోనేరు ఒకవైపు దీపకాంతుల వెలుగులు, మరోవైపు తెప్పోత్సవ సోయగాలు. ఎటు చూసినా సాకేత రామచంద్ర ప్రభువు అనుగ్రహ తరంగాలు. ఇది మాటల కందని దివ్యానుభవం. 18 దివ్యదేశ పెరుమాళ్లకు ఒకేసారి జరుగుతున్న తెప్పోత్సవ సంబరం మన మనసుల్ని పుష్కరిణిగా మార్చేసిన సమతా కుంభ బ్రహ్మోత్సవం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమమా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్న సుప్రభాత శ్లోకాన్ని గుర్తు చేస్తోంది ఈ పుష్కరిణి. వైకుంఠంపై విరక్తి చెందిన శ్రీవారు ఎలా కొండ మీద పుష్కరిణి వద్ద ఉండిపోయారో, అలాగే దివ్యదేశ పెరుమాళ్ళందరూ ఇప్పుడు సమతా స్ఫూర్తి కేంద్రంలోని ఈ కోనేరు వద్దకొచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిజంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సమతా స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ఈ తెప్పోత్సవం నేత్రపర్వం. సమతా స్ఫూర్తి కేంద్రంలోని కోనేరులో నిర్వహిస్తున్న తెప్పోత్సవాన్ని మనం చూస్తున్నాము. దీన్ని ప్లవోత్సవం అని కూడా అంటారు. ప్లవము అంటే నావ. అందులో 18 దివ్యదేశాధీశులను వేంచేంపు చేశారు. అంతకు ముందు ప్లవోత్సవాంగ హోమం నిర్వహించి విరజా నదిని ఆవాహన చేశారు. నదీ పూజ నిర్వహించి స్వామివారు విహరించే తెప్పకి అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆవాహన చేసి ఇక్కడ ఈ తెప్ప మీదకి వేంచేంపు చేయించారు. తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. వేద పారాయణాలు, నామ సంకీర్తనలతో తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. సాధారణంగా ఎక్కడ తెప్పోత్సవం జరిగినా ఒక మూర్తిని లేదా ఇద్దరు మూర్తుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి చూడండి, సమతా స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ఈ తెప్పోత్సవంలో ఒకేసారి 18 దివ్యదేశాధీశుల విహారం చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ప్లవము అంటే విష్ణువు అనే అర్థం కూడా ఉంది. ఈ విష్ణుపోతం మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చే నౌకా విహారం. సంసార సాగరాన్ని దాటించేది ఆ దేవదేవుడేననే సత్యాన్ని, ధైర్యాన్ని ఆవిష్కరిస్తుంది ఈ తెప్పోత్సవం. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు మరో విశేష కార్యక్రమం ఆచార్య వరివస్య. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజ సువర్ణమూర్తికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం 108 దివ్య దేశాధీశులు మర్యాదపూర్వకంగా సమర్పించిన శేషమాలలు, వస్త్రాలను వేద మంత్రోచ్చరణల నడుమ భగవద్ రామానుజులకు అలంకరించారు. 18 మంది దివ్య దేశాధీశులకు తిరుమంజన సేవ, ఆరాధన ప్రాతస్మరణీయం. సేవాకాలంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. సకల జనులు, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. భగవద్ రామానుజ సందేశాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంబేద్కర్ గారు కోరుకున్నది రామానుజం గారు చేసింది. ఆ సమాజమే అని అనిపిస్తుంది నాకు ఆధ్యాత్మిక రూపంలో చూస్తే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హ్యుమానిటీ. మిగతా వాళ్ళకంటే కూడా పోలిస్తే వారి పరంపర చూస్తే నేను అనుకుంటున్న భవిష్యత్తులో ఒక మహా సైన్యం, రామానుజ సైన్యం భవిష్యత్తులో ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. సమతా కుంభ వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. గురువారం రథోత్సవం, చక్రస్నానం కార్యక్రమాలుంటాయి.